నీ తిక్క బాగా కుదిరిందిలేవే. అయినా నాకు తెలియగలుగుతాను అందరూ నిన్ను చూసి పడి చచ్చిపోవాలా? ఆ గాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియాని. ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తాడా? అసలు నన్ను సరిగా చూసాడా? టేస్ట్ ఫెలో. అవును, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైంది ఏది? ప్రకృతి. అన్నిటికన్నా స్వీట్? మ్యాంగో. అన్నిటికన్నా గొప్పది? దేవుడు. హలో, మీది ఓనర్ది ఉంది. ఏమో నా తెల్లయ్యా. హలో, మాది దుబాయ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు మరి? ఇప్పుడు ఇలాగే చూసుకుంటావా? కుదరదు. ఇంతకన్నా సూపర్ గా చూసుకుంటా. అప్పుడైతే ఓకే, ఐ లవ్ యూ. నీకు రీల్స్ పంపిస్తున్నా అంటే నాకు పని లేదని కాదు, నీ కోసం నేనున్నా అని గుర్తు చేస్తున్నా. కాబట్టి పంపించిన ప్రతి రీల్కి రెస్పాండ్ గా పనికి మళ్ళీ చేద్దావా? నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే. అరే వద్దురా అంటే రీల్స్ పంపిస్తావు. రీల్స్ కాదురా పంపేది. నీకు దమ్ముంటే ఫోన్ పేలో డబ్బులు పంపి. నీ తిక్క బాగా కుదిరిందిలేవే. అయినా నాకు తెలియగలుగుతాను అందరూ నిన్ను చూసి పడి చచ్చిపోవాలా? ఆ గాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియాని. ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తాడా? అసలు నన్ను సరిగా చూసాడా? టేస్ట్ ఫెలో. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి ఎందుకలా అడిగారు? అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి. లైఫ్ లో అబద్ధాలు చెప్పడం అస్సలు మంచిది కాదు, ఎప్పుడు నిజాలే చెప్పాలి. మరి మొన్న నువ్వు 3000 చీర కొనుక్కొని 300 అని చెప్పినావు. ఏమైంది వెళ్ళిపోతున్నావు? అబద్ధాలు చెప్పొద్దు కదా. విషయం వినడానికి మేము సిద్ధంగా లేము, ఇష్యూ డైవర్ట్ చేద్దాము అనేదే వాళ్ళ ఉద్దేశం కనపడుతుంది అధ్యక్ష. లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్ని ఇప్పుడే వస్తున్నాయి అధ్యక్ష. అడుక్కోవాలా? అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. తాడి పెరిగి ఏ మనిషిరా నువ్వు? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? నేను మాట్లాడితే నాన్ సెన్స్, నేను నవ్వితే న్యూ సెన్స్. నేను తప్పు చేస్తే తిట్టమనండి, భరిస్తాను. కానీ నేనేం చేసినా తప్పంటే మాత్రం తట్టుకోలేదు. నచ్చినారా నీకు? నువ్వు నాకు నచ్చదందే. మరి దేనికి పాప నవ్వుతా ఉండవా? దుడ్డు ఇస్తానవరా ఎట్టా? దుడ్డా? దుడ్డా? నేనేం చూడలేదని. ఓ పులిపిక్కి పోతుంటావంట కదా. పులిపెక్కిపోతాండానా? అందుకే నీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చి నవ్వమంటే నవ్వితే దానికి నవ్వుతావా పాప నువ్వా? మీకు తెలుసా, మీ వెయిట్ 100 కేజీలైతే మార్స్ మీద 38 కేజీలే, చంద్రుడి మీద అయితే 16 కేజీలే. మీరేం ఎక్కువ వెయిట్ లేరు, తప్పు గ్రహం మీద ఉన్నారంతే. ఫుడ్ ఏమీ మార్చనవసరం లేదు, జస్ట్ గ్రహం మార్చండి. ఏమైందండి అంత డల్ గా ఉన్నారు? ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది. అవునా? నెత్తి మీద పడిందా, కాలు మీద పడిందా? ఒక సమస్య ఎదురు పడింది. దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం? పక్క నుండి వెళ్ళిపోండి. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. కళ్ళు దాన్ని దొబ్బేసినాయా? హార్న్ కొండెక్కేసినదేంటి? కారు గాని తాకుంటే పిసికి పులుసు తీసేదాన్ని. సారీ అక్క. అక్క అక్క అంటే నీ అక్క డిక్కిలో దొంగెటత. ఎదవకాన మడిసీరికి తడిసీరికి తేడా తెలదేటి. ఎలా నేటివిటీ ఏటి చేస్తాం? आपकी जिंदगी में सबसे बड़ा गद्दार कौन है? मेरे घर वाले. आपके घर वाले? वो कैसे?
मैंने कल इंस्टा पर फोटो डाला था, 1 लाइक आया, मेरे घर वाले 5 हैं। మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా, కానీ డైలీ ఇంత కష్టపడతావు ఇంట్లో పనులతోని, నీకు అలసట అనేది రాదా? అందుకే సన్నబడుతున్నావు. జర టైం టు టైం తినబ్బా. మీ అమ్మ నాన్న పుణ్యమా అని నేను చేసుకున్న అదృష్టం నువ్వు దొరకడం. నిజంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనే ఈ మంత్రాన్ని రోజుకు 3 సార్లు మీ ఇంట్లో జపించండి. సుఖ సంతోషాలతో ఉంటది మీ ఇల్లు. నువ్వు నాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. గోల్డ్ అడగను, డైమండ్స్ అడగను, కాస్ట్లీ డ్రెస్సులు అడగను, ఐఫోన్లు అడగను, ఏమొద్దు. బట్ ఒకటి, 3 పూట్ల వంట చేసి పెట్టు చాలు. నేనే నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని నాన్న ORRI నేనేం మోసగత్తిని కాను, కొంచెం మంచిదాన్నే. నన్ను చూస్తే పాప అనిపించలా? దేవుణ్ణి ఏ వరం కోరుకున్నావమ్మా? మళ్ళీ జన్మంటూ ఉంటే జీవితాంతో అమ్మా నాన్నలతో కలిసి ఉంటే అదృష్టాన్ని ప్రసాదించమని. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా.